శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. బాగా చదువుకున్నాం గురుగారు, పిహెచ్డి చేశాం, ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, మంచి కాలేజీ, కానీ ఉద్యోగం లేదు. 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి నా వ్యాపారం దివాలా తీస్తుంది. ఎంత కష్టపడ్డా అవ్వట్లేదు. పిల్లలు పెరుగుతున్నారు, ఆర్థికంగా చాలా కుంగిపోతున్నాను. ఎలా గురుగారు? దీనికి మొన్నటి వరకు నడిచి ఆగిపోయిన వ్యాపారాలే కానీ, మీరు ప్రయత్నాలు చేసి విసిగిపోయిన ఉద్యోగాలే కానీ, అది ఖచ్చితంగా మీ జాతక చక్రంపైనే ఆధారపడి ఉంటుంది. మినిస్టరే కానీ, కేసీఆరే కానీ, రేవంత్ రెడ్డి కానీ, అంత రేవంత్ రెడ్డి కూడా ఆయన గాచారం మంచిగా ఉండి, ఆయన జాతకం మంచిగా ఉండి, ఆయనకు రాజయోగం ఉండి వచ్చిందంటే, ఉంటాడో ఉండడో ఎవరికి తెలియదు. అలాగే మీ జాతకంలో కూడా 10వ స్థానం ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం, 2వ స్థానం ధనస్థానం. ఈ 2 గనక మనం సరిగా ఉన్నాయా లేదా, ఆ దశ సరిగా నడుస్తుందా లేదా, దానికి రెమెడీ ఏమి చేయాలి అనే విషయాన్ని కనుక తెలుసుకొని మీరు భగవంతుని కనుక స్మరిస్తూ నేను చెప్పిన మంత్రాన్ని కనుక చదివితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. పోయిందేముందండి, జీవితం చితికిపోతూ ఉంటే రోజుకు 15 నిమిషాలు భగవంతుని దగ్గర కూర్చొని నేను ఇచ్చిన మంత్రాన్ని చదివి, నేను ఇచ్చిన యంత్రాన్ని పెట్టుకొని కనుక చేస్తే జరిగేది ఏముంది? లక్షల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తున్నానా? దైవ ధ్యానాన్ని నేర్చుకోండి, ఆ యంత్రం ద్వారా లబ్ధి పొందండి అని చెప్తున్నాను. 10వ స్థానంలో కనుక రవి కానీ శని కానీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ముమ్మరంగా ఉంటుంది. కానీ ఆ 10వ స్థానం సరిగా లేకుండా ఉండేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్టి పరిస్థితుల్లో కూడా రావు. శుక్రుడు కానీ, బుధుడు కానీ, గురుడు కానీ 10వ స్థానంలో ఉంటే వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారస్తులు ఏ వ్యాపారం చేసినా కానీ వారి జరుగుతూ ఉంటుంది. ఇక 2వ ఇంట శుక్రుడు, బుధుడు, గురువు ఈ ముగ్గురు కనుక 2వ స్థానంలో, లగ్నం నుంచి 2వ స్థానంలో ఉంటే వారికి ధన అభివృద్ధి బాగా జరుగుతుంది. వారు అనుకున్న స్థాయిలో వారు ఎదగగలుగుతారు. 5వ ఇంట కనుక బుధుడు, రవి, గురువు గనక ఉండేది ఉంటే ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది, తెలివితేటలు బాగా వస్తాయి, సమయస్ఫూర్తిగా ఉండగలుగుతారు, సమయపాలన చేయగలుగుతారు. ఇవన్నీ కూడా జాతకాన్ని తెలిసిన జ్యోతిష్యుడు క్షుణ్ణంగా చెప్పి దానికి సంబంధించిన రెమెడీ చేసి కనుక చేస్తే 100కు 100 రూపాయలు అవుతుంది. మరి ఇవన్నీ సరికావాలి. దేనికైనా ఆర్థిక విషయం ముడిపడి ఉంది కాబట్టి దీనికి నేనొకటి సూచించేది ఏమంటే లక్ష్మీ గణపతి యంత్రము. ఈ లక్ష్మీ గణపతి అవరోధాలను తొలగిస్తాడు, లక్ష్మి ధనాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి దాన్ని కనుక మీరు పూజ చేస్తే బాగా ఉంటుంది. మీకు కావాలని మీరు అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ.